హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 5 ట్రేడ్స్ ఇచ్చాను మన టెలిగ్రామ్ ఛానల్‌లో. 5 ట్రేడ్స్‌లో ఫస్ట్ టార్గెట్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెకండ్ ప్రాఫిట్ బుకింగ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి మనం 15 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాము. మనం 15 పాయింట్స్ కన్నా ఎక్కువ స్టాప్ లాస్ తీసుకోము. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి కూడా ప్రాఫిట్ బుకింగ్. ఓకే. ఇప్పటి వరకు మీరు మన టెలిగ్రామ్ ఛానల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు జాయిన్ కావచ్చు. ఇంకోటి, కామెంట్ సెక్షన్ మనది యూట్యూబ్‌లో ఎవ్రీ టైమ్ ఓపెన్ ఉంటది. మీకు ఏం డౌట్ వచ్చినా, ఇంటర్‌డే ఏం క్లారిటీ లేకపోయినా, ఇంకా ట్రేడ్స్ మీరేం తీసుకోవాలనుకుంటున్నా, స్ట్రాటజీస్ తెలుసుకోవాలనుకుంటున్నా, మీరు నా కామెంట్‌లో మెసేజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా మార్కెట్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే గూడా మీరు అడగొచ్చు. నేను కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఓకే. ఇవాళ 5 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయాయి. 5 ట్రేడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది? అండ్ ఇవాళటి అనాలిసిస్ ఏంటిది? అది గూడా నేను నేర్పిస్తాను. అనాలిసిస్ నేర్పించే ముందు మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్‌లో గూడా నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ క్యాండిల్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ క్యాండిల్ ఇన్ ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్. బికాస్ 15 మినిట్స్‌లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ట్రేడెడ్ వాల్యూ ఉంటది విక్. వితౌట్ విక్ గూడా మనం మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. సో, ఫస్ట్ క్యాండిల్ బాడీ అనేది హై మార్క్ చేసుకోవాలి. బాడీ అనేది లో మార్క్ చేసుకోవాలి. ఎలా? ఇక్కడ మీరు చూడొచ్చు. హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమైతదంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసేసిందనుకోండి, రీటెస్ట్ రివర్సల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ మార్కెట్‌లో బయింగే రాదు. ఇక్కడొచ్చేసి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ మనకు రెడ్ కావాలి. సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కావాలి విత్ రిజెక్షన్స్. అంటే మన క్యాండిల్ రిజెక్షన్స్ కావాలి. ఇలా ఉంటే ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అవుతది. సేమ్ అలాగే ఈ క్యాండిల్ లెవెల్ కింద బ్రేక్ చేసేస్తే రీటెస్ట్ రివర్సల్ అయితది. రీటెస్ట్ రివర్సల్ కానీకే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి రెడ్. ఓకే. రెడ్ విత్ రిజెక్షన్. ఇలా ఉంటే ఏమైతది అంటే మార్కెట్‌లో రీటెస్ట్ రివర్సల్ అనేది ఫార్మ్ అయితది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు గ్రీన్ పక్కన రెడ్ ఉండాలి అంటే, రీటెస్ట్ రివర్సల్‌లో రెడ్ క్యాండిల్ వచ్చేసి మీద ఓపెనింగ్ అయ్యి కింద క్లోజ్ అయితది కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ఫార్మ్ అయితది. ఇక్కడ మీద రీటెస్ట్ రివర్సల్ కావాలి అంటే రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది విత్ సపోర్ట్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ కింద ఓపెన్ అయ్యి మీద క్లోజ్ అయితది కాబట్టి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అయితది. ఇది మనము కనిపెట్టాలి. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ప్రీవియస్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయిందా? రీటెస్ట్ రివర్సల్. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ చూసుకోండి, మళ్ళీ రీటెస్ట్ రివర్సల్. అందుకే ఇవాళ ట్రేడ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పీఈ ట్రేడ్, ఇక్కడ పీఈ ట్రేడ్ అండ్ ఇక్కడ పీఈ ట్రేడ్, ఇక్కడ పీఈ ట్రేడ్, నిఫ్టీలో పీఈ ట్రేడ్, ఇక్కడ మీరు చూసుకున్న పీఈ ట్రేడ్. ఇన్ని పీఈ సైడే నేను ఎందుకు ట్రేడ్స్ ఇచ్చాను? లేటెస్ట్ రివర్సల్ కాబట్టి కాల్ తీసుకోవచ్చు కదా! నేను ఎందుకు పుట్ సైడే ట్రేడ్ ఇచ్చాను అంటే అన్ని ట్రేడ్స్‌లో ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఎవ్రీ టైమ్ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ ఇచ్చింది, ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది, ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది, ఇక్కడ కూడా రిజెక్షన్ ఇచ్చింది, ఇక్కడ కూడా రిజెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఫార్మ్ అయింది కాబట్టే మనం 15 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాం థర్డ్ ట్రేడ్‌లో. మరి ఇమ్మీడియేట్‌గా ఫోర్త్ ట్రేడ్ అనేది ఇక్కడ ఫార్మ్ అయింది కాబట్టి, రిజెక్షన్ అయింది కాబట్టి ఫోర్త్ ట్రేడ్ ఇచ్చాను ప్రాఫిట్ బుకింగ్, ఫిఫ్త్ ట్రేడ్ ఇచ్చాను ప్రాఫిట్ బుకింగ్. ఇలాగే మీరు కూడా మార్కెట్‌లో ట్రేడ్ చేయాలి అంటే 15 మినిట్స్ ఇంటర్‌డే క్యాండిల్ చార్ట్‌లో ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ దీన్ని బేస్ చేసి వీడియోస్ నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో గూడా నేను దీని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్లి ప్రతి ఒక్క వీడియో 5 పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్స్ వీడియోస్ మీరు చూడండి. ఇప్పుడు మండే మార్కెట్ మనం అనాలిసిస్ చేసుకుందాం. ఎందుకంటే రేపు 15 ఆగస్ట్ మార్కెట్ హాలిడే. డైరెక్ట్ సాటర్‌డే హాలిడే, సండే హాలిడే 3 డేస్ మీకు టైం దొరికింది కాబట్టి మీరు వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను మండే అనాలిసిస్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన దగ్గర 2 లెవెల్స్ ఉన్నాయి. అవి గూడా వచ్చేసి డైరెక్టే. ఓకే. ఒకటొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇంకోటొచ్చేసి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. మార్కెట్ అనేది ఇవాళ దీని లోపలే ఒక చానెల్ ఫార్మ్ చేసింది. ఓకే. ఒక చానెల్ ఫార్మ్ చేసింది. సో, మనకొచ్చేసి ఇక్కడ మార్కెట్ మార్నింగ్ మండే రోజు 55,424 మీద ఎక్కడైనా గ్యాప్ అప్ చేస్తూ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఇచ్చింది అనుకోండి, మనం వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి? సపోర్ట్ ఇక్కడ 100% తీసుకుంటది. ఇలా అయితే. ఇలా కాలేదనుకోండి ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తది. ఇఫ్ మార్కెట్ మేకింగ్ ఎ గ్యాప్ అప్ ఆన్ మండే. ఓకే.
అలా కాకుండా మార్కెట్ సైడ్‌వే ఓపెన్ అయింది. సో, మార్కెట్ సపోర్ట్ కావాల్సింది ఇక్కడ. ఈ లెవెల్. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకోలేదనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఇక్కడికెళ్ళి ఫాల్ అవుతది. ఇక్కడ రీటెస్ట్ అయ్యి రివర్సల్ ఇస్తది. సో, బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే, ఇవాళ నిఫ్టీలో పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. పుట్ సైడ్ నేను ట్రేడ్ ఇచ్చింది ప్రైస్ గూడా చూద్దాం మనం. నేను ఎంతలో ఇచ్చాను నిఫ్టీ 35-40లో ఇచ్చాను. 75 వరకు టార్గెట్స్ ఇచ్చాను. 62 అన్ని ట్రేడింగ్ టార్గెట్స్ ఇచ్చాను. టార్గెట్ వచ్చేసి 62 అచీవ్ అయిందండి ఇక్కడ. 35-40లో తీసుకున్నాము. లగ్‌భగ్ మనం ఇక్కడ 60% కవర్ చేసాము ట్రేడ్‌లో ఇవాళ ట్రేడ్‌లో నిఫ్టీలో. నేను ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను. దాని తర్వాత ఫాల్ అయింది ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత నిఫ్టీ నాకంత ఇంట్రెస్ట్ అనిపియలేదు. ఎందుకంటే నిఫ్టీలో టోటల్ సైడ్‌వే మార్కెట్ నడిచింది కాబట్టి నాకంత ఇంట్రెస్ట్ అనిపియలేదు. అందుకే నేను నిఫ్టీలో అంత ఫోకస్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీలో ఫోకస్ చేశాను. బట్ నిఫ్టీ అనేది ఇవాళ ఆపర్చునిటీతో ఆపర్చునిటీ ఇచ్చింది. మనం మండే మార్కెట్‌లో ఆపర్చునిటీ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. అది ఎలా? సీ రీసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, రీసెంట్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఇక్కడ గూడా ఏమైంది మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ ఛానెల్ ఫార్మ్ అయింది. అండ్ ఈ ఛానెల్ మధ్యలో మండే రోజు ఉంది అనుకోండి. ఆ రోజు మార్కెట్‌లో ట్రేడ్ చేయడం వేస్ట్. అలా కాకుండా మార్కెట్ ఈ లెవెల్ లేకపోతే ఈ లెవెల్ బ్రేక్ జేసి 2 లెవెల్స్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే మార్కెట్‌లో ట్రెండ్ అనేది ఫార్మ్ అయితది. ఐదర్ బయింగ్ ట్రెండ్, ఐదర్ సెల్లింగ్ ట్రెండ్. వితౌట్ ఎనీ రీటెస్ట్ రివర్సల్ మండే రోజు మార్కెట్‌లో మార్కెట్ ట్రేడ్ అవుతుంటే మనం ట్రేడ్ తీసుకోవద్దు. రీటెస్ట్ రివర్సల్ అవుతేనే మార్కెట్‌లో మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మండే రోజండి. ఇది నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద. మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.